నమస్తే అండి, నేను మీ దేవరకొండ ఉమా. జూలై మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఒక్కసారి మనం చూసుకుంటే కనుక ఇందులో భాగంగా గ్రహ సంచారాన్ని మనం గమనిస్తే మొట్టమొదటిగా గురుగ్రహము అనేటువంటి ఆయన మే 15వ తారీఖు దగ్గర నుంచి మిథున రాశిలో సంచారం చేయడం ప్రారంభమైంది. మార్చి 30వ తారీఖు దగ్గర నుంచి శనిగ్రహ సంచారం అనేటువంటిది మీన రాశిలో సంచారం చేయడం ప్రారంభమైంది. మే 22, 23వ తారీఖు దగ్గర నుంచి రాహు కేతువుల యొక్క సంచారములు రాహు కుంభరాశిలోను కేతు సింహరాశిలోను సంచారం చేయడం ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఇంకా చూసుకుంటే కనుక రవిగ్రహ సంచారము అంటే జూలై 16వ తారీఖు దగ్గర నుంచి రవి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. అదేవిధంగా జూలై 27వ తారీఖు వరకు కూడా కుజుడు సింహరాశిలో సంచారం చేయడం, 27వ తారీఖు దాటిన తర్వాత నుంచి కుజుడు కన్యా రాశిలో సంచారం చేయడం జరుగుతోంది. ఇందులోనే భాగంగా మనం చూస్తే బుధగ్రహ సంచారం అనేటువంటిది కర్కాటక రాశిలోనే జూలై మాసం అంతా సంచారం చేయడం జరుగుతోంది. అయితే శుక్రగ్రహ సంచారాన్ని గమనిస్తే కనుక 29వ తారీఖు జూన్ దగ్గర నుంచి 26వ తారీఖు జూలై వరకు కూడా ఈయన వృషభ రాశిలో సంచారం చేయడం, 26వ తారీఖు జూలై దగ్గర నుంచి మిథున రాశిలో సంచారం చేయడం అనేటువంటివి జరుగుతున్నాయి. సో ఈ యొక్క గ్రహ సంచారం ఆధారంగా కర్కాటక రాశి వాళ్ళకి జూలై మాసంలో వాళ్ళ యొక్క మాస ఫలితాలు ఎలా ఉంటాయో మనం చూసేటువంటి క్రమంలో వీళ్ళకి ఈ మాసము దాదాపు 3 నుంచి 4 గ్రహాలు బాగా యోగిస్తున్నాయి అని చెప్పుకోవచ్చండి. సో కర్కాటక రాశి వాళ్ళు ఎవరు చూస్తున్నా చాలా శ్రద్ధగా వినండి. జరిగినటువంటి మే 15వ తారీఖు దగ్గర నుంచి మీకు గురు బలము అనేటువంటిది తగ్గింది. దీనివల్ల ఎప్పుడైనా సరే గురుడు 12వ స్థానంలో ఉన్నప్పుడు మేజర్గా ఏదైనా ఒక వస్తువుని కానీ ఒక ఆభరణాన్ని కానీ లేకపోతే దేనికోసమైనా డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టిస్తారు, లేదా ఆర్థిక సమస్యల్ని రుణ బాధల్ని ఇచ్చేటువంటి అవకాశాలు, లోన్స్ ఈఎంఐస్ విషయంలో ఇబ్బందులు ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. సో మేజర్గా కర్కాటక రాశి వాళ్ళకి మనం ఒక్కొక్క గ్రహాన్ని విశ్లేషణ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనుకుంటే రవి బలాన్ని ముందుగా గమనిద్దాము. రవి అనేటువంటి ఆయన 12, 1వ స్థానంలో సంచారం చేయడము అంటే ఈ యొక్క మిథున రాశిలోను తర్వాత కర్కాటక రాశిలోను ఆయన యొక్క సంచారం జరుగుతోంది. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే రవి బలము లేకపోవడం వల్ల పనులన్నీ కూడా జాప్యం అవ్వడము, అంటే పై అధికారుల దగ్గర నుంచి ఒత్తిడులు చూడొచ్చు, లేకపోతే సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల ఈ యొక్క పని ఒత్తిడి పెరగడం వల్ల ఆహారం తీసుకోకపోవడం వల్ల ఆరోగ్య భంగము అనేటువంటిది కలగచ్చు. బంగారము వ్యాపారం చేసే వాళ్ళకి కాస్త ఇబ్బందులు నష్టములు లాంటివి కలగవచ్చు. సో చాలా జాగ్రత్తగా రవి బలం పెరగడం కోసం ఆదిత్య హృదయం పారాయణ చేయించడం, సూర్య నమస్కారాలు చేయడం ఇలాంటివన్నీ ఆచరించడం, లేదా ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాల్లో ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే కేజింపావు గోధుమలు ఆదివారం నాడు దానంగా ఇచ్చేసేయండి. ఈ యొక్క రవి బలము అనేటువంటిది అద్భుతంగా పెరుగుతుంది అని చెప్పచ్చు. తర్వాత కుజుడి యొక్క బలాన్ని చూసుకుంటే కనుక ఈయన 27వ తారీఖు వరకు కూడా అంత యోగ్యంగా మీకు లేరు. 27వ తారీఖు తర్వాత కన్యలోకి వెళ్ళిన తర్వాత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఎప్పుడైతే కన్యా రాశిలోకి కుజుడు వెళ్తారో మీ జీవితంలో అనేక రకాల మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎలాంటి మార్పులు వస్తాయి అంటే ప్రధానంగా ఆరోగ్య సమస్యలు ఉంటే తగ్గుతాయండి. నరములకు సంబంధించిన ఇబ్బందులు, తర్వాత ఈఎన్టీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే తగ్గుతాయి, ఈ యొక్క చర్మ దోషములు ఏమైనా ఉంటే తగ్గుతాయి, రక్త దోషములు ఏమైనా ఉంటే తగ్గుతాయి. మొత్తానికి ఆరోగ్య సమస్యల్లోనూ తగాదాల్లోనూ కలహాల్లోనూ కోర్టు వివాదాల్లోనూ భూ వివాదాల్లోనూ అన్నిట్లోనూ గొప్పగా ఉపశమనాన్ని అన్నీ సాల్వ్ అవ్వడం అనేటువంటి దాన్ని ఖచ్చితంగా చూస్తారు అని చెప్పచ్చు. మేజర్గా బుధగ్రహ సంచారం అనేటువంటిది అస్సలు యోగించడం లేదండి. ఆయన 12, 1వ స్థానంలో సంచారం చేయడము, మిథున కర్కాటక రాశిలో బుధగ్రహ సంచారం జరగడం మూలాన మేజర్గా ఏమిటి అంటే ఈ సరైన సమయంలో సరైన నిర్ణయము తెలివితేటలతో తీసుకోలేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం కనబడుతుంది. స్టాక్ మార్కెట్లో కానీ షేర్ మార్కెట్లో కానీ ట్రేడింగ్ చేసే వాళ్ళు కానీ ఎస్పెషల్లీ విదేశీ యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కానీ చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయాలి అని చెప్పచ్చు. ఎక్కడా కూడా తెలియకుండా పెట్టుబడులు పెట్టడం వల్ల ఆర్థిక నష్టం చూసే అవకాశాలు ఉంటాయి. బంధువుల దగ్గర నుంచి వైరం రాకుండా జాగ్రత్తగా కాపాడుకోండి. అదేవిధంగా బంధువుల వల్ల విపరీతమైన ధన వ్యయం అయ్యేటువంటి అవకాశములు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి అని చెప్పచ్చు. మేజర్గా గురుబలము అనేటువంటిది లేదు, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుది. సో ఆ ఎక్స్పెండిచర్ అనేటువంటి చాలా తగ్గించుకోవాలి. ఖర్చులు తగ్గించలేకపోతే చాలా రకాల ఆర్థిక సమస్యల్లో పడే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. వివాహాది శుభ కార్యక్రమాలు ఏవైనా
పోస్ట్ పోన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయండి. శుక్రబలము అనేటువంటిది చాలా బాగుంది. ఈ యొక్క శుక్రబలం ఎప్పుడైతే బాగుందో, ఎవరైతే ఫిలిం కెరీర్ కోసం ప్రయత్నం చేస్తున్నారో, ఎవరైతే వాళ్ళ యొక్క స్వయం ప్రతిపత్తితో ఎదగాలి అనేటువంటి ఆకాంక్షతో ఉన్నారో, ఎవరైతే వైవాహిక జీవితంలో సుఖాన్ని కోరుకుంటూ ఉన్నారో, లేదా ఎవరైతే ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బంది పడుతూ ఉన్నారో,